కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామాన మద్యం దుకాణాలు, వీధికో బెల్ట్ షాపులు, మద్యం ఏరులై పారుతోందని, దీంతో పాటు నకిలీ మద్యం తయారు చేసి విక్రయిస్తుండటం ప్రజలను బలిగొంటోందని వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను హరిస్తున్న టీడీపీ నేతల వైఖరి, కూటమి ప్రభుత్వం మద్యం విధానాలకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి సూచనలతో మంగళవారం వైసీపీ నాయకులు స్థానిక ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి ఎక్సైజ్ సిఐకు వినతి పత్రాన్ని అందజేశారు. మా పంట వీధిలో నాకు ఒక తెలిసిన తర్వాత ఇంతవరకు బెల్ట్ షాప్ లేదు. ఈ రోజు 3 ఏళ్ళకు ఒక బెల్ట్ షాప్ పెట్టేశారు. మెయిన్ బజార్ లో సత్రం సెంటర్ లో బెల్ట్ షాపే, తోట వీధి గెవుడికాడ బెల్ట్ షాపు లేని కూల్ డ్రింక్ షాపే లేదు. కూల్ డ్రింక్ షాపులు కాదు, ఇప్పుడు అన్ని బెల్ట్ షాపులు. దానిని మీరు నివారించి ప్రజల మాన ప్రాణాలని, పేద ప్రజల